హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ షేక్. నామ్‌తో సునా హోగా. వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ వీడియో. 'హరిహర వీరమల్లు' మూవీ అయితే చూసేసాం ఫ్రెండ్స్. ఈ షార్ట్‌లో రివ్యూ తెలుసుకుందాం. మన రివ్యూ తెలుసుకోబోయే ముందు ఆల్రెడీ మీరు చూస్తున్నట్లయితే మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేసేసేయండి. అండ్ అదే విధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. నెక్స్ట్ మూవీ రివ్యూస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, మీరు మిస్ కాకుండా నేను చూసుకుంటాను. ఇక రివ్యూలోకి వెళ్తే ఏంటంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్ బాగున్నాయి. కమింగ్ టు ద స్టోరీ, మ్యూజిక్ అండ్ డైలాగ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పాజిటివ్స్, నెగెటివ్స్ ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్ నెగెటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే లాగ్ ఉంది. హిస్టరీ పరంగా మాట్లాడుకున్నా కావచ్చు, లేకపోతే డైలాగ్స్ పరంగా మాట్లాడుకున్నా కావచ్చు, కొంచెం బోరింగ్‌గా ఉన్నాయి. కొంచెం రొటీన్ స్టఫే ఉన్నది అన్నట్టు, అంటే డైలాగ్స్ పరంగానే అంటుంది. సో, రొటీన్ డైలాగ్సే ఉన్నాయి అన్నట్టు కనిపించింది. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పెట్టాల్సిందే, ఖచ్చితంగా ఎలివేషన్ ఇవ్వాల్సిందే అన్నట్టు నామకే వాస్తే ఎలివేషన్ ఉందేమో అని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాక్షన్ సీక్వెన్సెస్ ఓకేలా ఉన్నాయి. మ్యూజిక్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఓకేనే, అది గూడా. ఓకేనే. అసలు ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్‌లో మనం యాక్చువల్‌గా బీజీఎం కావచ్చు, ఎలివేషన్ కావచ్చు, లేకపోతే స్టోరీ పరంగా యాక్చువల్‌గా ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్తాం. ఆబ్వియస్లీ నేను గూడా అలానే వెళ్ళాను. బట్ కమింగ్ టు ద స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే గురుకుల దేవాలయంలో 5 మెంబర్స్ ఉంటారు. ఆ 5 మెంబర్స్‌ని అందులో వీళ్ళ తండ్రి ఒకడు, పవన్ కళ్యాణ్ గారి తండ్రి ఒకరు. ఓకే. వీళ్ళని బంధించడం జరుగుతది. ఎందుకంటే వాళ్ళ రాజ్యంలో అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ స్ప్రెడ్ అవ్వకూడదని చెప్పేసి వీళ్ళు పాలిస్తారు కాబట్టి ఆబ్వియస్లీ రాజులు ఏం చేస్తారు? సో, వాళ్ళు తప్ప ఇంకా ఎవరు గొప్పవాళ్ళు ఉండకూడదు అనుకుంటారు కాబట్టి వాళ్ళందరిని తీసుకెళ్ళి బందీ చేయడం అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళని రెస్క్యూ ఎలా చేస్తాడు అనేది కంప్లీట్ స్టోరీ అనమాట. కోహినూర్ వజ్రం, వేరే ఫైట్‌లు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి చేరుకోవడానికి అని స్టోరీ అయితే చూపించడం జరిగింది. బట్ కన్విన్స్‌గా ఉందా అంటే లేదని నాకనిపించింది. అండ్ సాటిస్ఫైడా అంటే లేదనే అనిపించింది నాకు. అండ్ ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళానేమో. బట్ అక్కడ ఎక్స్‌పెక్ట్ చేసినంత డెలివరీ అయితే అవ్వలేదని నాకనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.